అండి. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. ఈ వీడియో అయితే మన సబ్స్క్రైబర్స్ అందరికీ యూజ్ అవుతదండి. ఎందుకంటే బీడ్ వర్క్ గురించి, బీడ్స్ గురించి కొన్ని డౌట్స్ మన సబ్స్క్రైబర్స్‌కి ఉన్నాయి కదా! ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వెషన్‌ని నేను 2 భాగాలుగా మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు పార్ట్ 1 నెక్స్ట్ ఇంకో వీడియో కూడా మన సబ్స్క్రైబర్స్ అడిగిన డౌట్సే ఉంటాయన్నమాట ఈ 2 వీడియోలోనూ. ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దబ్బా. వీడియోని మీరు స్కిప్ చేశారంటే మాత్రం మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయిపోతారనమాట. ఓకేనా? ముందుగా అయితేనండి ఇప్పటి వరకు మన ఛానల్లో వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని అల్లే విధానం షేర్ చేస్తున్నానండి. దాని మూలాన మనకి వర్క్ నేను మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే అండి వర్క్ ఆన్సర్ చేస్తుంటేనండి వర్క్ పెండింగ్ అయిపోతుంది, ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అందుకని చెప్పేసి నేను ఈ 2 వీడియోలు ఆన్సర్ చేస్తాను. సో కామెంట్ బాక్స్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ వస్తానండి. క్వశ్చన్ ఆన్సర్ అంటే మనకి టైం ఎక్కువ పడుతుంది. క్వశ్చన్ కామెంట్ బాక్స్లో క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసారంటే అండి మీకు ఆన్సర్ దీనిలో ఉంటుందన్నమాట. ఓకేనా? సాధ్యమైనంత వరకు క్వశ్చన్ చదువుతానండి, ఎక్కడైనా మిస్ అయిపోవచ్చు మీరు అడిగిన క్వశ్చన్. ఇహన కొంచెం ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఛానల్లోనండి వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని అల్లే విధానం షేర్ చేస్తున్నా కదండి. దానిలో ఇంకా జాయింట్లు ఉండిపోయాయి. ఇంకో 2 వీడియోల తర్వాత మీకు జాయింట్లు ఎలా చేయాలి అనేది మీకు చెప్తాను. నాకు కొంచెం వర్క్ ఎక్కువైపోయింది, టైలరింగ్ వర్క్. అందుకని చెప్పేసి కొంచెం జాయింట్లు పెట్టానంటే మాత్రం ఇంకా 2 వీడియోలతో మీకు చక్కగా మీరు అల్లేసుకోవచ్చు. కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా? జాయింట్లు అనేది ఇచ్చేద్దాం. ముందు ఈ 2 వీడియోలు చేసేద్దామండి. చాలా కామెంట్స్ పెండింగ్ ఉండిపోయాయండి. అందుకని ముందు క్వశ్చన్ అండి, వెంకటేశ్వర స్వామి పొడవు ఎంత ఉంటారు అని అడిగారు. చూపిస్తానండి. ఇదిగోండి టేపుతో కొలిచేసి ఎన్ని ఇంచులు ఉన్నారో మీకు చెప్తాను. మీరు కూడా అల్లుకుంటానికి వీలవుతుంది. ఇదిగోండి కొంచెం ఓ పావు ఇంచు అటో ఇటో 17 ఇంచెస్ అయితే ఉన్నారండి. ఇంకా మనకి ఇంకా కింద వస్తుందండి. మొత్తం మీకు దాదాపు 17 అన్నాం కదా, 21 ఇంచెస్ దాకా అయితే వస్తారండి. ఇంకా కింద ఉంది, ఇంకా వర్క్ ఉందండి కొంచెం కింద. అట్లా ఇక్కడ మకర తోరణం రావాలి కదా, మీకు దాదాపు ఒక 21 ఇంచెస్ వరకు వస్తారండి. 6 నెంబర్ బిడ్స్తో అల్లాం కాబట్టి మీకు ఈ సైజ్ వచ్చారు. మీరు ఏ 4 mm 3 mm అల్లుకుంటే ఇంకా తగ్గుతారండి, మీకు చాలా తగ్గుతారనమాట. ఇదొకటి గ్రహించుకోండి. ఓకేనా? ఇంకొకటి అండి, వెంకటేశ్వర స్వామి బొమ్మ ఎవరైనా అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్లో దాదాపు 19 వీడియోలు షేర్ చేశానండి. ఇప్పటి వరకును 19 భాగాలు షేర్ చేశాను. ఇక్కడ మనకి ఒక చిన్న తప్పిదం అయితే జరిగిందనమాట. పార్ట్ 7 వరకు అల్లుకున్న తర్వాత అండి మీరు ఇదిగోండి పార్ట్ 7 ఇక్కడ వరకు కొత్తగా ఇప్పుడు అల్లుకోవాలి అనుకున్న వాళ్ళకైతే మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ వరకు పార్ట్ 7 వరకు నేను అల్లేసాను, షేర్ చేశాను. ఇంకా ఈ స్టెప్ ఉంది కదండి, ఈ స్టెప్ ఒకటి మిస్ అయిపోయింది ఎడిటింగ్లో. ఈ స్టెప్ వేయకుండా పార్ట్ 8 నుంచి ఇక్కడి నుంచి వచ్చిందనమాట మీకు. అంటే ఈ ఒక్క స్టెప్ మిస్ అయిపోయింది. ఈ ఒక్క స్టెప్ నేను సపరేట్ వీడియో చేశాను. పార్ట్ 7 అని వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని అల్లే విధానం పార్ట్ 7 అని చెప్పి తమ్మునేలు ఉంటుందండి. చిన్నగానే ఉంటుంది, ఒక 10 మినిట్స్ ఉంటుంది ఆ వీడియో. 10 మినిట్స్ 15 మినిట్స్ లోపే ఉంటుందండి. మీరు చూసి పార్ట్ 7 వీడియో అల్లుకున్న తర్వాత ఇంకొక వీడియో పార్ట్ 7 ఉంటుంది కదా, అది కూడా అల్లుకున్న తర్వాత పార్ట్ 8 ఇక్కడి నుంచి కంటిన్యూగా అల్లేసుకోండి. ఇది ఒకటి మాత్రం అల్లుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి. లేదు మాకు తెలియదండి ఎలా చూసుకోవాలి ఏంటి అంటే కామెంట్ బాక్స్లో అడగండి. పార్ట్ 7 వీడియో అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో ఉన్నదన్నారు కదా, అది లింకు పెట్టండి అంటే నేను పెట్టేస్తాను. మీకు నాకు కామెంట్ బాక్స్లో మీరు పెడితే ఇంకొక వీడియో ఉందన్నారు కదండి అంటే నేనే మీకు ఆ లింక్ అనేది నేను మీకు రిప్లై పెడతానమాట. ఓకేనా? ఇదండి. ఇంక ఇది ఒక్కటి తప్పే జరిగింది. ఎందుకంటే ప్రతి స్టెప్పు ఇంపార్టెంట్ అండి. ఈ ఒక్క స్టెప్ వేయలేదనుకోండి మనం మళ్ళీ పై స్టెప్కి వెళ్ళేటప్పటికి మనకి తప్పు వచ్చేస్తుంది. కానీ అల్లుకునే వాళ్ళకి ఆ డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే నేను ప్రతి బీడు చెప్తున్నా కదా, అల్లుకునే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఆ డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఒకరు చూశారు, వీడియోని చూసి ఇక్కడ వైట్ బీడ్స్ ఉండాలండి మీరు ఈ పార్ట్ 7లో లేవండి అని చెప్పి కామెంట్ చేశారు. వాళ్ళు చేశారు కాబట్టి నేను చూసి వీడియోను ఓహో ఇది ఎడిటింగ్లో మిస్ అయిపోయిందనమాట. ఇది ఒక్క స్టెప్. ప్రతి స్టెప్ ఇంపార్టెంట్ అండి.
ఇంకొకసారి చెప్తున్నాను, పార్ట్ 7 వీడియో చూసి అల్లుకున్న తర్వాత ఇంకొక చిన్న వీడియో ఉంటుంది పార్ట్ 7 అనేది, అది కూడా చూడండి. తర్వాత పార్ట్ 8 ఇక్కడి నుంచి వస్తుంది. ఈ ఒక్క స్టెప్ మిస్ అయ్యింది. ఇక కంటిన్యూగా ఏ తప్పు జరగలేదు, కంటిన్యూగా లేసుకోండి వెంకటేశ్వర స్వామిది. ఓకేనా? అసలు ఎలా జరిగిందోనండి మిస్టేక్, అలా జరిగిపోయింది. ఇక మరలా మనం చేసేది ఏమీ లేదు. ఇక తర్వాత అండి ఒక వీడియో సపరేట్గా నేను ఈ వీడియో చేస్తాను. ఒక్క వెంకటేశ్వర స్వామి మకర తోరణాలు, పూలమాలలు ఎంత మటుకు ఎన్ని బీడ్స్ పడతాయి, మీకు ఎన్ని తెచ్చుకోవాలి అనేది ఒక సపరేట్ వీడియో. ఈ 2 వీడియోలు అయిపోయిన తర్వాత మీకు మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ అని చెప్పి ఇప్పుడు వీడియో చేస్తున్నా కదండి, ఈ వీడియో నెక్స్ట్ వీడియో, ఈ 2 వీడియోలు అయిపోయిన తర్వాత మీకు ఈ వెంకటేశ్వర స్వామి ఒక సింగిల్ అమ్మవారు కాకుండా అయ్యవారు వరకు ఎన్ని బీడ్స్ పడతాయి మీకు, అంటే కొత్తగా అల్లిక స్టార్ట్ చేసిన వాళ్ళు 2 అల్లుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. సపరేట్ వీడియో అయితే మీకు నేను చేస్తా. ఓకే అండి? ఇక మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్లు చూసేద్దామండి. ముందు ఒకరు అడిగారండి, పాపం చాలా కామెంట్స్ చేస్తున్నారు. ఒక సబ్స్క్రైబరు నిజామాబాద్ నుంచి అడిగారు, ఒక సబ్స్క్రైబరు ఇంకొకరు మెయిల్ ఐడి నేను చూడలేదు కానండి, మొత్తం మీద క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. ఇప్పుడు మనకి బీట్స్లో 2 రకాలు ఉన్నాయి నా దగ్గర అయితే. బీట్స్ గురించి ముందు క్వశ్చన్ అడిగారండి, వాటి గురించి ఆన్సర్ చేసేసి ఇంకా మిగతా క్వశ్చన్స్ చూద్దాం. ఇవి ఫస్ట్ ఈ క్వశ్చనే చూద్దామండి. ఇది నేను బీట్స్ ఇలా బాక్స్లో పోసుకుంటానమాట. ఇదిగోండి ఇలా 3 స్టెప్స్ అయితే వస్తాయండి. మీరు ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే మీషోలో ఉన్నాయండి, చూసి పర్చేజ్ చేసుకోండి. ఇవ్వండి ఇలా పార్టేషన్గా ఉంటాయి, 3 ఉంటాయండి ఇలా పార్టేషన్గా ఉంటాయి. ఇక చూసారు కదా 6 పార్టేషన్. మనకి ఇంకా బీట్స్ ఎక్కువ అనుకోండి, 100 గ్రామ్స్ కంటే అంటే కొంచెం తక్కువ పడుతున్నాయి. 100 గ్రామ్స్ అనుకోండి కొంచెం ఇన్ని మిగిలిపోతున్నాయి పోస్తే. 100 పడతలేదండి, ఒక 75 గ్రామ్స్ వరకు పడుతున్నాయి అన్నమాట బీడ్స్. ఒక్కొక్క దానిలో ఒక బాక్స్లో 6 పార్టేషన్ అంటే 6 కలర్స్ పోసుకోవచ్చు. లేదు మనకి 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ అనుకోండి, పార్టేషన్స్ తీసేయచ్చు. మనకి 4 పార్టేషన్ కావాలంటే ఇలా మనకి ఇలా ఒక ప్లేట్ అల్లే ఇచ్చారు. మనకి కొన్ని ఎక్కువ బీడ్స్ ఉన్నాయి అనుకోండి, మనం ఇలా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం తక్కువ ఉంటే ఇక్కడ ఇప్పుడు 100 గ్రామ్స్ ఉన్నాయి అనుకోండి, ఇలా పార్టేషన్గా పోసేసుకోవచ్చు అనమాట. బాక్స్ మంచి ఉపయోగమేనండి. ఎవరన్నా కొనుక్కోవాలి మీరు కూడా అనుకుంటే మాత్రం మీషో యాప్లో ఒకసారి చూడండి. ఇలా 3 వస్తాయి మనకి, ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకుంటాం. చూసారు కదా ఇలా. ఓకే అండి, ఇక నా బీడ్స్ గురించి చూసేద్దామండి. మన సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్ అండి, బీడ్స్ అసలు ఎక్కడ దొరుకుతాయండి, ఎంతంత కాస్ట్ ఉంటాయి అని అడిగారు. ముందు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసేస్తానండి. బీడ్స్ అండి మీకు ఆన్లైన్లో దొరుకుతున్నాయండి. మీషోలోను, ఫ్లిప్కార్ట్లోను, అమెజాన్లోను ఆన్లైన్లో దొరుకుతున్నాయి. ఇంకా ఇప్పుడు మనం బయట కొనుక్కోవాలి అంటే మీరు ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయండి, నావెల్టీ షాపుల్లో దొరుకుతాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళకి కావలసిన వస్తువులు దొరుకుతాయి చూసారా, అంటే మనకి పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి కావలసిన పూలమాలలు కానీ, అంటే పూలమాలలు అంటే మరలా అటు వెళ్ళిపోయారు ఒరిజినల్ పూల దగ్గరికి, అవి కాదండి. ఇప్పుడు తలంబరాల్లో పోసుకునే ముత్యాల్లాగా వాడుతున్నారు కదా తలంబరాలకి, అక్కడ కానీ ఈ పెళ్లి కూతురికి కొబ్బరికాయలు కొంచెం ఇవన్నీ దొరుకుతాయి చూసారా, పెళ్ళికి కావాల్సినవి అన్నీను అక్కడ కూడా ఇప్పుడు బీడ్స్ దొరుకుతున్నాయి. కాకపోతే అవి మంచివా చెడ్డవా అయితే నాకైతే తెలియదండి. కాకపోతే దొరికే ప్లేస్ అయితే ఇప్పుడు అక్కడ కూడా మీకు దొరుకుతున్నాయి అన్నమాట. మీరు చూసి తీసుకోండి మీకు నచ్చితే. ఎందుకంటే అక్కడ కాస్ట్ చాలా తక్కువ చెప్పారు. నాకు అర కేజీనే 200 రూపాయలు చెప్పారండి. నేను తీసుకొచ్చేదోనో దాదాపు కేజీ వచ్చేసి 800 నుంచి ఉంటాయి అన్నమాట కేజీ బీడ్స్. అక్కడ కేజీ 400 చెప్పారు, అంటే అర కేజీ ప్యాక్ 200 అని అన్నారు. సరే తెచ్చాను. నాకైతే మాత్రం కొంచెం షేడ్ పోయినట్టు అనిపించిందండి అది. కానీ అక్కడ కూడా దొరుకుతున్నాయి. మంచి చెడు అనేది మీరు చూసి తీసుకోండి, ఓకేనా. కానీ దొరికే ప్లేస్ అయితే అదండి. నెక్స్ట్ వచ్చేసి బీడ్స్లో మనకి 2 రకాలు ఉన్నాయండి. నా దగ్గర ఉన్నంత వరకు మీకు చెప్తాను, ఓకేనా. ఇవోనో షైనింగ్ బీడ్స్ అంటారండి, ఇవోనో ప్లెయిన్ బీడ్స్. ఈ ప్లెయిన్ బీడ్స్లో కూడా మీకు నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ సైజెస్ ఉంటాయి. సైజెస్ అంటే 2mm, 4mm, 5mm, 6mm, 8mm
మనం అల్లుకుంటానికి 6 mm మించి వెళ్ళాం దాదాపు. ఇంకా వెళ్ళాలి ఇదిగోండి 8 ఇది కొంచెం కొంచెం ఫ్లవర్ వాజ్ కానీ మన ఇష్టం అనమాట. ఇక మనం అల్లుకుంటానికి మాత్రం 6 mm మించి ఇంకా మనకు ముందుకెళ్ళాం. ఫ్లవర్ వాజ్ అంటే అండి కొంచెం పెద్ద సైజు వస్తుంది. అందుకని చెప్పి కొంచెం ఇట్లా ఏదైనా డెకరేషన్ ఐటమ్స్గా కొన్ని మనం డోర్ కర్టన్స్ తీసుకుంటాం చూసారా, వాటికి ఇలా కొంచెం మించి వెళ్తాం అనమాట. ఇంతకు మించి అయితే మనం వెళ్ళాం. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్లెయిన్ బీడ్స్లో మీకు నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి. లైట్ కలర్స్ ఉంటాయి, డార్క్ కలర్స్ ఉంటాయి, మరలా నెంబర్ ఆఫ్ సైజెస్ ఉంటాయి. 2 mm ఇలా నెంబర్స్ చెప్పా కదా. మీరు ఏమి తీసుకోవాలనుకుంటున్నారో అవి చూసి తీసుకోండి. ఇప్పుడు 6 mm సైజ్ అనుకోండి బొమ్మ. ఇప్పుడు మీకు చెప్పా కదా, ఈ ఫ్లవర్ వాజ్ ఉందండి 4 inches ఉంది. ఇది 6 mm సైజ్ బీడ్స్తో మనం అల్లాం, అందుకని 4 inches ఉంది. ఇప్పుడు 5 mm అల్లారనుకోండి 3.5 వస్తుంది. అంటే 1/2 inch తగ్గుతూ ఉంటుంది. నెంబరు తగ్గిన కొలది మనకి సైజు పొడవు వెడల్పు తగ్గుతుంది. నెంబరు పెరిగిన కొద్దీ మనకి సైజు అనేది పెరుగుతుంది. ఉదాహరణ చూడండి, ఇదిగోండి ఇది 6 mm సైజ్ బీడ్స్ ఫ్లవర్ వాజ్. నేను 2 అల్లాను అనమాట మీకు వేరియేషన్ చూపించడానికి. ఇదిగోండి ఇది 4 mm ఉంది, 6 mm సైజుతో అల్లాను. ఇదే ఫ్లవర్ వాజ్ సేమ్ డిజైన్ మొత్తం ఇది అల్లాను. 8 mm సైజ్ బీడ్స్ అనమాట ఇవి. చూసారా 5 inches ఉంది. 5 inches కొంచెం పావు ఎక్కువే ఉందండి. ఇదిగోండి పావు ఎక్కువే ఉందన్నమాట. ఇలా నెంబర్ పెరిగిన కొద్దికి పొడవు వెడల్పులు పెరుగుతాయి. నెంబరు తగ్గిన కొలది మనకి పొడవు వెడల్పులు అనేవి తగ్గుతాయి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి బీడ్స్ మీరు కొనుక్కునేటప్పుడు. ఈ 2 రకాలను ఈ బీడ్స్లోనూ ఇవి ఉన్నాయి కదా, ఇంద్రధనుసు బీడ్స్ అంటారు వీటిల్లో కూడా మీకు నంబర్ ఆఫ్ సైజెస్ ఉంటాయి, నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. డార్క్ ఉంటుంది, లైట్ ఉంటుందండి. ప్రతి బీడ్స్లోనూ మీకు డ్రాప్ బీడ్స్ తీసుకున్నా ఏ బీడ్స్ తీసుకున్నా మీరు నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి. మీకు లైట్ కలరు డార్క్ కలర్ 2 దొరుకుతాయి అన్నమాట. ఇదొకటి ముందు గుర్తుపెట్టుకోండి. కాస్ట్ చూద్దామండి. ఇంకా ఇప్పుడు మనకి కరోనా తర్వాత అయితే కాస్ట్ చాలా డిఫరెంట్ వచ్చిందండి. ఇప్పుడైతే ఈ మధ్య కాలంలో నేను తేలేదు, కానీ ఇవ్వండి ఇలా ప్లెయిన్ బీడ్స్ అయితే మీకు ఇది 1/2 kg ప్యాక్ అనమాట. ఏవైనా మనకు 1/2 kgనే వస్తాయి. ఇంద్రధనుసు బీడ్స్ కానీ ఇదిగోండి ఇవి ఇంద్రధనుసు బీడ్స్ ఏవైనా మనకి 1/2 kg, ఒక్కొక్క ప్యాక్ 1/2 kg ఉంటుంది. బీడ్స్ తీసుకునేటప్పుడు మీరు ఇలా ఇక్కడ చూసారు కదా, హోల్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. కొన్ని హోల్స్ లేకుండా కూడా మనకు బీడ్స్ వస్తాయి. ఓకేనా, చెక్ చేసుకోండి. కాస్ట్ ఇవి ఎంత పడతాయి ఇవి ఎంత పడతాయి చెప్తాను. ఇవి ప్లెయిన్ బీడ్స్ అంటారు. ఇవి వచ్చి మీకు 80 నుంచి 80 రూపాయల నుంచి 100 రూపాయలు ఉంటాయండి. 100 గ్రాములు. కేజీ వచ్చి మీకు ఇవి 800 నుంచి 1000 రూపాయల లోపు పడతాయి ఇవి కేజీ ప్లెయిన్ బీడ్స్. ఇంకొకసారి చెప్తున్నాను వినండి, 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. ఒక్కొక్క చోట 80 ఉండొచ్చు, 90 ఉండొచ్చు, 100 ఉండొచ్చు అండి, చెప్పలేం కాస్ట్ అనేది. అక్కడ దొరికే అంటే బీడ్స్ ఎక్కువ దొరుకుతున్నాయి అనుకోండి, అక్కడ షాపులు ఎక్కువ బాగా అమ్ముతున్నారు అనుకోండి, కొంచెం తక్కువ కాస్ట్ పడతాయి. ఎందుకంటే అన్ని షాపుల్లో దొరుకుతాయి కాబట్టి ఇహన అందరూ కొంచెం కాస్ట్ తక్కువే పెడతారు. మనకి దొరకకుండా ఒకే షాపులో దొరుకుతున్నాయి అనుకోండి, కాస్ట్ ఎక్కువైనా మనకు కావాలి కాబట్టి అక్కడే తెచ్చుకుంటాం కాబట్టి ఒక 10 రూపాయలు ఎక్కువే పడతాయి అన్నమాట. అదొకటి. వాళ్ళు పెట్టుబడి పెడతారు కదండి, పెట్టినప్పుడు బీడ్స్ వాళ్ళు షాప్ ఓనర్లు తీసుకొస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి లాభం ఉంటుంది. ఒకసారి తీసుకుని మార్జిన్ చూసుకుని మరలా పోతున్నాయి అనుకోండి, అలాగే ఉండిపోతాయి అనుకోండి, సేల్ అవ్వటం తక్కువ అనుకోండి, వాళ్ళు 1 రూపాయి ఎక్కువే చెప్తారు. ఓకేనా, అదొకటి. ఇవి మీకు 800 నుంచి 1000 రూపాయలు. 100 గ్రామ్స్ అయితే 80 రూపాయలు ఉండొచ్చు, 90 ఉండొచ్చు, 100 ఉండొచ్చు. ఇదొకటి మార్జిన్ చూసుకుంటారు. ఇదొకటి. నెక్స్ట్ ఈ బీడ్స్ నండి షైనింగ్ బీడ్స్ అంటారు, లేదంటే ఇంద్రధనస్సు బీడ్స్ అంటారు. ఎందుకంటే ఎటు చూసినా మనకి షేడ్లుగా ఉంటాయి. దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ పెట్టినా మనకి ప్లెయిన్ బీడ్కి దానికి తేడా చూడండి. ప్లెయిన్ అయితే ఒకే షేడ్ వస్తాయి, ఇవైతే మనకి షేడ్లుగా ఒక కలర్లోనే 2-3 షేడ్లు కనిపిస్తాయి అన్నమాట మనకి. అందుకే వీటిని షైనింగ్ బీడ్స్ లేదా ఇంద్రధనస్సు బీడ్స్ అంటారు. ఇంద్రధనస్సు అంటే రంగులు ఉంటాయి కదండి, అందుకని వీటికి ఆ పేరు పెట్టారు. ఇవి వచ్చి మీకు 100 గ్రామ్స్ 120, 130
అలా ఉంటాయి అన్నమాట. 120 రూపాయలు కానీ 130 రూపాయలు కానీ 100 గ్రాములు ఉంటాయి. ఈ 2 గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ బీడ్స్ ఎక్కడ దొరుకుతాయండి అని చెప్పి మన సబ్స్క్రైబర్ చాలాసార్లు చాలా కామెంట్ చేశారండి. హైదరాబాద్లో ఉంటారంట, మీకు హైదరాబాద్లో బీడ్స్ ఎక్కడ దొరుకుతాయి అని అంటే బేగం బజార్లో దొరుకుతాయండి. చార్మినారు, కోటి సెంటరు అక్కడ వరకు అయితే నాకు తెలిసిన అడ్రస్. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది పెట్టారనమాట అడ్రస్లు, ఇక్కడ దొరుకుతాయండి అని చెప్పేసి. నేను తీసుకొచ్చేది బీడ్స్ హైదరాబాద్లో అడ్రస్ నేను పైన స్క్రీన్ మీద ఇస్తాను, మీరు చూడండి, తెచ్చుకోండి. ఓకే అండి. మన సబ్స్క్రైబర్ చాలాసార్లు అడిగారండి, వాళ్ళ అత్తగారు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారంట, వాళ్ళది నిజామాబాదు, మాది నిజామాబాద్ అండి, మా అత్తగారు వాళ్ళు ఉంటారు హైదరాబాద్లోను, బీడ్స్ నేను తెప్పించుకుంటాను, అడ్రస్ చెప్పండి అని అడిగారు. ఓకే మ్యామ్, మీరు చూస్తుంటే తెప్పించుకోండి మీరు, నేను అడ్రస్ కూడా పెడుతున్నాను పైన స్క్రీన్ మీద, నేను విజిటింగ్ కార్డు పెడతాను, చూసి తీసుకోండి. నెక్స్ట్ అండి, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకైతేనండి బీడ్స్ ఇప్పుడు నేను చెప్పే షాప్లో దొరుకుతాయి. స్క్రీన్ మీద నేను విజిటింగ్ కార్డు పెడుతున్నానండి, చూడండి. శాంతి నావల్టీస్ అనమాట, ఇది హోల్సేల్ అండ్ రిటైల్ షాపు. ఇక్కడ అన్నీ దొరుకుతాయి మీకు. మనం ఇప్పుడు పూసలు అల్లుకుంటానికి వైరు, నీడిలు, బీడ్స్, ఈ మొత్తం సెట్ అంతా ఇక్కడే దొరుకుతుందండి మీకు. మరలా మైక్రాన్ థ్రెడ్ దొరుకుతుంది, మగ్గం వర్క్ చేస్తారు కదా, ఆ డిజైన్ కావాల్సిన మెటీరియల్ అంతా ఇక్కడే దొరుకుతుంది. ఫ్యాబ్రిక్ పెయింట్కి కావాల్సింది, లిపాన్ ఆర్ట్కి కావాల్సింది, ఇక క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ మొత్తానికి అండి ఈ షాప్లో అయితే దొరుకుతాయి అన్నమాట. మీకు కరెక్ట్గా అడ్రస్ చెప్పాలంటే 1 టౌన్ అండి, సీను హోటల్ అంటారు బాగా అక్కడ నేమ్ అనమాట, అక్కడ కొత్తగూడ సెంటర్ అంటారండి. ఆ లైన్లో చివరికి వెళ్ళిపోతే చోమారంగ్ చౌక్ వస్తుంది, ఆ కార్నర్లో ఉంటుందన్నమాట షాప్ అనేది, హోల్సేల్ అండ్ రిటైల్ షాపు. ఇక్కడ మీకు కొరియర్ సదుపాయం ఉంది కాబట్టి అండి మీరు ఎక్కడున్నా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు. 2000 రూపాయలు పెట్టుకుంటేనే మీకు కొరియర్ సదుపాయం అయితే ఉంటుందన్నమాట. మినిమం 2000 కొనాలి మీరు, పర్చేజ్ చేయాలి ఆ షాపులో. ఓకేనా, కొరియర్ సదుపాయం ఉంటుంది. మీరు ఏ వైజాగ్లో ఉండి, మీరు ఏ నిజామాబాదు, మెదక్లో ఉన్నా కానీ అక్కడ స్క్రీన్ మీద నేను విజిటింగ్ కార్డు మీద నెంబర్ ఉన్నది కదా, ఫోన్ నెంబరు, వాళ్ళకి కాల్ చేస్తే వాట్సాప్ కాల్ మీద తీసుకుంటారు. మీకు కావాల్సిన మెటీరియల్ చెప్తే మీరు, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకుని మన బీడ్స్ పంపించితే వాళ్ళు మీకు కావాల్సిన మెటీరియల్ పంపిస్తారనమాట. ఇక్కడ మాత్రం మీరు తక్కువ తీసుకున్నారనుకోండి, 100 గ్రామ్స్ కొంచెం ఎక్కువే పడతాయి రేట్లు. 1 కేజీ బీడ్స్ తీసుకున్నారు, 2 కేజీలు అలా తీసుకుంటే మీకు బీడ్స్ అనేవి కొంచెం కాస్ట్ తక్కువ పడతాయి అన్నమాట. మన ఛానల్లో నేను రకరకాల బీడ్స్తో అల్లటం చూపిస్తా కదండి, కలర్స్ కానీ షేపులు కానీ, అలాంటివి కూడా ఈ షాప్లో మీకు దొరుకుతాయండి. ఇంకొకటి, మీకు 2mm దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి, అంటే చిన్న సైజు బీడ్స్ దగ్గర నుంచి పెద్ద సైజు వరకు లభిస్తాయి. నెక్స్ట్ కలర్స్ లైట్ అండ్ డార్క్ కలర్స్ ఉంటాయి, వేరు వేరు షేపుల్లో కూడా ఉంటాయండి. అదే పిండి కొద్దికి రొట్టి అంటారు చూసారా, అట్లాగే మనం డబ్బులు ఎక్కువ పెడుతున్న కొద్దికి మనకి క్వాలిటీ బీడ్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఓకే అండి. ఇప్పుడు నేను కేవలం మీకు అడ్రస్ మాత్రమే చెప్తున్నానండి, మీరు కొనుక్కునేటప్పుడు మంచి చెడు అవి బీడ్స్ని చూసి పర్చేజ్ చేసుకోండి. కేవలం మన ఛానల్లో చాలామంది అల్లుకోవాలండి మేము అంటున్నారని చెప్పేసి నేను విజిటింగ్ కార్డు వేరే వాళ్ళ ద్వారా అక్కడి నుంచి తెప్పించానండి, మన సబ్స్క్రైబర్స్ కోసం. చుట్టుపక్కల మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా సరౌండ్లోను, విజయవాడ, ఇప్పుడు తెనాల నుంచి అయినా వెళ్ళొచ్చు అనమాట. అందుకని చెప్పి నేను విజిటింగ్ కార్డు పన్నెమాల తెప్పించానండి అక్కడి నుంచి. వీలైతేనండి ఒకసారి షాపు ఓనర్ గారిని అడిగి వారు అనుమతి ఇస్తే ఒక షాపు వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఇంకా మీకు ఆ షాప్లో ఏముంటాయి అనేది ఒక ఐడియా ఉంటుంది అన్నమాట. తెనాల్లో మీకు బీడ్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే అండి, ఉప్పు బజార్ సెంటర్ ఉంది కదా, ఉప్పు బజార్ అంటారు, అక్కడ అనమాట. మార్వాడి షాపులు ఉన్నాయి ఒక 4 అక్కడ సెంటర్లో. అక్కడైతే ఈ మధ్యకాలంలో బాగానే దొరుకుతున్నాయండి, బీడ్స్ బాగా తీసుకొస్తున్నారు. ఇంకొకటి, మనకు కావాలండి ఈ బీడ్స్ అని వాళ్ళకి నమూనా చూపిస్తే ఆ బీడ్స్ కూడా తీసుకొచ్చి పెడుతున్నారు వాళ్ళు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఒకటండి, నేను ఇప్పుడు చెప్పిన అడ్రస్సులన్నీ నేను కేవలము మీకు ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతోనే చెప్పాగానండి. బీడ్స్ క్వాలిటీ అవన్నీ మీరు చెక్ చేసి మీరు తీసుకోండి. అది కూడా మీకు నచ్చితేనే, ఇది పర్ఫెక్ట్గా ఉంది నాకు తీసుకుంటానికి నాకు ఉపయోగకరమేను అని మీ మనసుకు అనిపించితే మాత్రమే మీరు బీడ్స్ పర్చేజ్ చేసుకోండి. ఇలా పద్మా A to Z తెలుగు ఛానల్లో చెప్పారు, నేను తీసేసుకున్నాను, పై బీడ్స్ పోయినాయి అని మాత్రం మీరు రానియద్దండి మనసులోకి. ఓకేనా, నేను కేవలం మీకు ఉపయోగపడుతుందని ఒకే ఒక ఉద్దేశంతోనే నేను మీకు మెన్షన్ చేశాను. ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి.
ఇక మన సబ్స్క్రైబర్ డౌట్ క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే బీడ్స్ గురించి మరలా అడగండి, నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మనం అల్లినాటి గురించి చూద్దామండి. మన సబ్స్క్రైబర్స్ కొన్ని మన ఛానల్లో కొన్ని అల్లాం కదండి, వాటి గురించి కొన్ని డౌట్ అయితే అడిగారు. చూపిస్తున్నానండి, ఒక్క నిమిషం. ఇవి దొంతులు అంటారండి. ఇవ్వండి, అంటే దొంతులు అంటే కుండ మీద కుండ, దొంతులు అంటే కుండ. అంటే మనం ఇటు కంటే తెలంగాణ వైపు వాడతారు భాష. ఇదిగోండి దొంతులు అంటారంట వీటిని. ఇది కనిపించలేదండి ఇప్పుడు. ఇదిగోండి ఇలా మూత ఉంటుంది. ఇది ఒక కుండ, ఇది ఒక కుండ. పద్మగారు ఇంకొక కుండ కూడా మేము అల్లుకోవచ్చా అని అడిగారు. అల్లుకోవచ్చండి. మీరు ఏం చేస్తారంటే అప్పుడు ఇక్కడ వరకు నేను మన ఛానల్లో అల్లే విధానం ఉంది కదా, మీరు అల్లుకున్నారు కదా ఇక్కడ వరకు. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడి నుంచి ఏ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసి ఈ కుండ వేసామో సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కంటిన్యూ చేయండి. కాకపోతే ఇక్కడ మీకు బీడ్స్ కొంచెం తగ్గుతాయి, చిన్న కుండ వస్తుంది ఇంకా మీకు. ఇప్పుడు ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది కదా ఒక కుండ. ఇక్కడి నుంచి మనం ఏం చేసాం, 4 బీట్ మెథడ్తో ఇక్కడ స్టార్ట్ చేసాం. తర్వాత 5 బీట్ మెథడ్ వేసాం వైట్తో, చూసారు కదా ఇట్లా. తర్వాత డ్రాప్ బీట్ని ఉపయోగించాం, 6 బీట్ మెథడ్ ఉపయోగించాం. తర్వాత మరలా 5 బీట్ మెథడ్, తర్వాత 5 బీట్ మెథడ్. అంటే కుండ అనేది షేప్ తేల్చడం కోసం మనం ఇలా ఇన్ని వాడామన్నమాట. 4 బీట్ మెథడ్, 6 బీట్ మెథడ్, 5 బీట్ మెథడ్. ఇదే కంటిన్యూగా లేసుకోండి. ఈ మెథడ్లోనే ఈ కుండ వెళ్ళిపోద్ది పైకి దాకా, ఇంకా ఇంత వస్తుంది మీకు. ఓకేనా. ఇప్పుడు ఇంత మటుకు హైట్ ఎంత ఉందండి అన్నారు, చెప్తానండి. 5.5 ఉన్నదండి, అంటే 6 ఇంచెస్ దాకా ఉందిలేండి. ఇలా ముడతలుగా ఉంది కాబట్టి ఒక 6 ఇంచెస్ అయితే ఉందన్నమాట. ఇవి దొంతులు మన ఛానల్లో ఉన్నాయండి, అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లుకోండి. మరలా అప్పుడు ఏం చేస్తారంటే అండి, మీరు ఈ పై మూత మనం ఇక్కడికే చూసి సెట్ అల్లేసుకున్నాం, ఇక్కడ వరకు సెట్ అయింది. మరలా పైకి పెరుగుతుంది కదండి, ఇది తగ్గుతుంది కుండ. అప్పుడు మీరు ఇక్కడ 2 బీట్స్ తగ్గించేసుకోండి. ఈ కుండకైతే మనకి ఈ మూత అనేది సెట్ అయిపోయింది. నేను ఎందుకంటే ఇలా పెట్టానంటే అండి, ఇక నా పక్కకి వెళ్ళిపోవు, ఇక దీనిలో ఇలా ఉండిపోద్ది అనమాట, బరువు ఉండిపోయి ఇలా సెట్ చేశాను అనమాట. ఓకేనా. వచ్చేది కూడా శ్రావణ మాసం మరలా వస్తుంది కదండి, చూసి అల్లేసుకోండి అబ్బా. ఇది ఒకటి అడిగారు. మీకు వెయిట్ అన్నారు కదా, నేను వీడియోలో మెన్షన్ చేశానండి, ఒకసారి చూడండి. ఛానల్లో అల్లినవి ఏమేమి ఉన్నాయండి అని అడుగుతున్నారు. కొన్ని జంతువులు, పక్షులు, పూలు ఉన్నాయి. మినిమం కొన్ని చూపిస్తానండి ఉన్నంతలో. ఇవ్వండి, ఈ ఫ్లవర్ వాజులు ఒకటి ఉన్నాయి మన ఛానల్లోను. 2 పార్ట్స్ కింద 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి అల్లానండి. మీరు అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు చూసి అల్లుకోండి. ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే అండి, ఇవి ఇప్పుడు ఎగ్జిబిషన్ పెడుతున్నారు, అక్కడ దొరుకుతున్నాయి. సండే మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే 20 రూపీస్ ఐటమ్స్ అని చెప్పి 10 రూపీస్ 20 రూపీస్ అని చెప్పేసి మనకి షాపులు పెడతారు, చూసారండి. మీకు అక్కడ కూడా దొరుకుతాయండి ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఇలా ఇదోనో 8 mm సైజ్ బీడ్స్తో అల్లాను. ఈ ఫ్లవర్ వాజును 6 mm సైజ్ బీడ్స్తో అల్లాను అనమాట. ఓకే అండి. ఇంకొక క్వశ్చన్ అడిగారండి, అసలు బీడ్స్ మేము ఏం తెచ్చుకోవాలండి అని నన్ను అడిగారు. ఇదిగోండి కలర్స్ ఏం తెచ్చుకోవాలి అని అడిగారు కదా. ముందండి మనకి వైట్ కంపల్సరిగా ఉండాలండి. వైట్ తర్వాత ఈ గ్రీను, ఎల్లో, మెరూను, ఇంకొకటి ఇదిగోండి ఈ రాణి రంగుని చూసారు, అంటే డార్క్ పింక్, ఇదొకటి. మరల్లా ఇంకొకటి ఇదిగోండి ఈ కలరు, డార్క్ స్కై బ్లూ, రత్నావళి అంటారు తెలుగులో, మేమిటైతే రత్నావళి అంటామండి. రత్నావళి కలరు, రాణి రంగు, రత్నావళి అంటాం ఇక్కడ. డార్క్ పింకు, డార్క్ స్కై బ్లూ, ఈ కలర్స్ అండి. అంటే 1 2 3 4 5 6 ఇలా మెయిన్ ఈ కలర్స్ తెచ్చుకుంటేనండి మీరు ఏవైనా అల్లుకోవచ్చు. నలుపు ఒకటి కూడా తెచ్చుకోవాలండి. నలుపు కూడా తెచ్చుకుంటే మీరు మెయిన్ ఇంత మటుకు హాఫ్ కేజీస్ తెచ్చుకోండి, లేదు అంటే 100 గ్రామ్స్ తెచ్చుకోండి. ఇప్పుడు మీరు 100 గ్రామ్స్ వరకే తెచ్చుకున్నారనుకోండి, కొన్ని అల్లుకోవచ్చు, చిన్నవి అల్లుకోవచ్చు. కిచెన్ వేర్ ఐటమ్స్ ఉన్నాయి కదా, అలా అల్లుకోవచ్చు అనమాట. అందుకని చెప్పి మీరు 100కి బాగానే వస్తాయండి. ఇంకొకటి ఇదిగోండి ఈ ఇంద్రధనస్సు బీడ్స్ ఎక్కువ వెయిట్ ఉండవండి.
ఈ బీడ్స్ మీకు వెయిట్ ఉండవు, వెయిట్ చాలా తక్కువ, బీడ్స్ చాలా ఎక్కువ వస్తాయి. ఇవి ఈ ప్లెయిన్ బీడ్స్ ఉన్నాయి చూసారా, ఇవి కొంచెం వెయిట్ వస్తాయి. ఈ రెండింటికి కూడా మరలా తేడా ఉంటుంది అనమాట వెయిట్ విషయంలో. ఇవి కాస్త మరిన్ని ఎక్కువే వస్తాయి, ఇవి మరిన్ని కొంచెం వీటి మీద ఇవి ఎక్కువ వస్తాయి. ఇంకొకటి మీరు 6mm నేను ఎందుకు వాడుతున్నానంటే అండి, 6mm సైజ్ బీడ్స్ మీకు వీడియోకి చూడండి క్లారిటీగా కనిపిస్తుంది. బీడ్ అనేది హోలు నేను ఎక్కిస్తున్నాను, ఎన్ని ఎక్కిస్తున్నాను అనేది మీకు క్లారిటీగా ఉంటుందని నేను 6mm తీసుకున్నాను. ఓకేనా. ఇక నీడిల్ విషయానికి వస్తే నేను 6 నెంబర్ నీడిల్ తీసుకుంటానండి. ఇంకా వైర్ అడిగారు, ఇదిగోండి వైర్ వచ్చేసి 40mm డయా, ఇదిగోండి 40mm డయా అనమాట. ఇలా మీకు ప్యాక్కలే వస్తుంది. నెంబర్ వచ్చేసి 40mm డయా. దీనికి లెంత్ వచ్చేసి అంటే వైరు లోపల మనకి పొడవు ఎంత ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అనమాట వైరు. ఇది మీకు 45 మీటర్స్ అయితే వస్తుంది. ఇది మొత్తం కలిపి మనకి 45 మీటర్స్ ఉంటుంది అనమాట. ఓకే అండి. వీటిల్లో కూడా మీకు కంపెనీలు చాలా ఉంటాయండి. నాకు మా ఏరియాకి దొరుకుతుంది కాబట్టి నేను ఇది తీసుకుంటున్నాను. నెంబర్ ఏం తీసుకోవాలి అంటే మీరు 4mm తీసుకున్నా 5mm తీసుకున్నానండి. ఈ 40mm డయా సరిపోతుంది మనకి. ఓకేనా. నెక్స్ట్ వీటిల్లో ఇలా బంచెస్ కూడా దొరుకుతాయి మీకు. మనకి 2 విధాలుగా దొరుకుతుంది వైర్ అనేది. ఎడుతుకోండి ఇలా ప్యాక్కల్లే వస్తాయి, ఇలా ఒక రౌండల్లే వస్తాయి, ఇలా కూడా దొరుకుతాయి మీకు. ఈ రెండిట్లో కూడా ఇది కూడా 40mm డయానే నేను వాడుతుంది. నెంబర్ అండి, వైరు నెంబర్ అనమాట. 40, 50 అలా ఉంటాయి. ఎంఎం డయా అంటే ఏంటి అనుకుంటారు, ఇది నెంబర్ అనమాట, 40mm డయా. ఓకే అండి. ఇది ఒకటి. ఇలా ఇంకా క్వశ్చన్స్ ఇంకొకటండి, క్వశ్చన్స్ అయితే కవర్ చేసేసాను అనుకుంటున్నానండి. ఇంకా అల్లిన వాటి గురించే ఇంకా మన సబ్స్క్రైబర్స్ అడిగారు, ఇంకా అవే చూసేద్దాము. ఇంకా అల్లిన వాటి గురించి అడిగారు. నెక్స్ట్ అండి బీడ్స్ కూడా చెప్పేసా కదా. ఇంకా ఇది ఐశ్వర్య లక్ష్మి ముగ్గండి, మన ఛానల్లో ఉంది. పొడవు అడిగారు, 11 ఇంచెస్ ఉందండి పొడవు అనేది. ఐశ్వర్య లక్ష్మి ముగ్గు. బీడ్స్ ఎన్ని పడతాయి ఏంటి అనేది నెక్స్ట్ మన ఛానల్లో ఉంది, చూడండి ఒక్కసారి. ఫాస్ట్గా వెళ్ళిపోదామండి. ఇంకా ఇవ్వండి ఒక్కొక్కటి మీకు చూపిస్తూ ఉంటాను అన్నమాట. ఇవ్వండి ఈ కుర్చీలు, వీటి గురించి అడిగారు. ఒక టేపాయి నేను కుర్చీ మన ఛానల్లో అల్లే విధానం షేర్ చేశాను. మీరు అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లుకోండి, ఇలా ఉంటుంది అనమాట. ఇవి ప్లెయిన్ బీడ్స్తో అల్లానండి నేను. ఇవోనో ఇంద్రధనస్సు బీడ్స్తో అల్లాను, చూసారు కదా. తమ్మునేలు అల్లే విధానం నేను ఇవి చూపించాను అనమాట. చాలా బాగుంటాయండి, ఈజీగా. ఇప్పుడు కొత్తగా అల్లికి స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు అయితేనండి ముందు ఇవి అల్లుకోండి. అబ్బా అసలు మాకు అల్లిక రాదు, మేము ఇప్పుడే స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు అయితేనండి ముందు 1 లేయర్ అల్లిక అంటారు వీటినోనో 2 లేయర్ అల్లిక అంటారు. మన ఛానల్లో నేను బేసిక్ క్లాసెస్ ఉన్నాయండి, అవి చూడండి, చూసి నేర్చుకోండి. ఓకేనా. ఇవి ముందు అల్లుకోండి. ఇదిగోండి ఇలా ఒక కుర్చీ, ఒక చిన్న టేపాయి కూడా వస్తుందండి. ఇలా 2 కుర్చీలు సెట్ అనమాట. ఇదిగోండి ఇలా టేపాయి. ఈ కలర్ కనిపించలేదు వీడియోలోకి తీయటానికి. ఇక్కడ ఇంకొక కుర్చీ వస్తుంది అనమాట. ఇలా చిన్న చిన్న కుర్చీలు అండి, మీకు అరగంటలు అయిపోతాయి. ఈ కుర్చీలు అరగంటలోనే మీకు చక్కగా రెడీ అయిపోతాయి. ఈజీ మెథడ్ అండి. ఇదిగోండి సేమ్. ముందు ఇవి అల్లుకోండి అబ్బా. ఇలా ఒక టేపాయి సెట్ అనమాట, మినీ ఫర్నిచర్ సెట్ అంటారు దీన్ని. ఒక టేపాయి, ఇలా 2 కుర్చీలు, అంటే ఈ కలరు ఒకటి కనిపించలేదు కుర్చీ. ఇది పెద్దదనమాట, ఇది ఒక పెద్ద సోఫా అనుకోవచ్చండి. ఇది ఒక సోఫా లాంటిది, 2 కుర్చీలు, ఒక టేపాయి, మొత్తం 4 కలిపి ఒక సెట్టల్లే మన ఛానల్లో ఉంది, చూసి అల్లుకోండి. నెక్స్ట్ ఇవి కూడా మన ఛానల్లో ఉన్నాయండి. ఈ డబల్ లేయర్ అల్లిక అంటారండి దీన్ని. ముందు అది అల్లుకున్నాక కొత్తగా అల్లికి స్టార్ట్ చేసేవాళ్ళు ఇది అల్లారనుకోండి, భలే ఈజీగా మీకు అర్థమైపోద్ది అనమాట. ఓకేనా. ఇంకా నెక్స్ట్ అండి ఏనుగులు చూద్దాము. ఏనుగుల గురించి అడిగారు.
ఇవ్వండి ఏనుగులు మనం ఏ కలర్ వేసుకుంటే బాగుంటాయి పద్మగారు అని అడిగారు. ఏనుగులండి మన ఇష్టం అండి, ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. ఇవ్వండి వైట్ ఉంది, వైట్ వెళ్ళాము. మరలా ఇంద్రధనుస్ స్పీడ్స్తో వెళ్ళామన్నమాట. ఇవోనో నెంబర్స్ వేరే నెంబర్ అండి. ఇవోనో నేను 4mm సైజ్ బీడ్స్తో వెళ్ళాను అనమాట. ఇవోనో 6mm సైజ్ బీడ్స్తో వెళ్ళాను. చూడండి తేడా మీకు ఏనుగు. ఓకేనా, కలర్స్ అల్లుకోవచ్చండి మన ఇష్టము. ఇలా మన ఇష్టం వచ్చినట్టుగా అల్లుకోవచ్చు, వేరుగా మోడల్స్గా అల్లుకోవచ్చు. ఇదిగోండి 2 అల్లుకోండి, ఏది అల్లుకున్నాబ్బా 2 అల్లుకోండి బాగుంటాయి. ఏనుగులకు కూడానండి తొండం కిందకి తొండం పైకి 2 రకాలు ఉంటాయండి. మనం చూసి ఇక అల్లుకుంటమే. మన ఛానల్లో అయితే ఈ 2 అంటే ఇలా ఉంటుంది. ఇలా ఏనుగు అల్లే విధానం మన ఛానల్లో నేను షేర్ చేశాను. ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చెక్ చేస్తే మీకు అర్థమవుతుందండి అసలు మన ఛానల్లో ఏమున్నాయి ఏంటి అనేది. ఓకేనా, ఏనుగులు అయితే మన ఛానల్లో ఉన్నాయి. మీ ఇష్టం వచ్చిన కలర్స్ వేసుకోవచ్చండి. ఇదిగోండి ఇంకొక కలర్ ఎల్లో ఉండాలి. ఇదిగోండి ఇలా కలర్స్ తల్లుకుంటే మీకు ఇలా ఉంటుంది. ఇంద్రధనుస్ బీడ్స్ తల్లుకుంటే ఇలా షైనింగ్గా ఉంటాయి అన్నమాట. నైట్ టైం అయితేనండి బీడ్స్ మనకి చాలా షైనింగ్గా అనిపిస్తాయి అన్నమాట, అల్లుకున్న ఏ ఐటమ్స్ అయినా. కానీ అండి అల్లేటప్పుడు మాత్రం నైట్ టైం ఈ బీడ్స్తో అల్లలేమండి. నైట్ టైం అయితే ఈ ప్లెయిన్ బీడ్స్ అల్లగలం, అది తేడా. ఓకేనా, ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కుక్క పిల్లలు చూద్దామండి. మన ఛానల్లో కుక్క పిల్లలు అల్లే విధానం నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అల్లానండి. కొంచెం చాలా నిదానంగా ఉంటుంది అప్పుడు వాయిస్ అయితే. ఇగోండి చాలా బాగుంటాయి కుక్క పిల్లలు మాత్రం. ఇగోండి ఇలా ఉంటుంది మొత్తం. ఓకేనా, ఇదిగోండి ఇలా ముందుకి పొడుకున్నట్టుగా ఏం లేదండి, కొంచెం ఈ కాళ్ళు కొంచెం వెనక వేసామన్నమాట, అంతే. అల్లికంతా మీకు ఒకటే వస్తుంది అన్నమాట. మీ ఇష్టం వచ్చిన కలర్స్తో అల్లుకోండి. చూసారు కదా కుక్క పిల్లలు, చాలా ఈజీ మెథడ్లోనే ఉందండి. మీరు ఒక 1/2 kg తెచ్చుకున్నారనుకోండి 2 రంగులు బీడ్స్, కంటి బాగా అనుకొని నలుపు కంపల్సరీగా వేసుకుంటేనే బాగుంటుంది. ఓకేనా, తెచ్చుకుంటే మీరు ఒక 2-3 రంగులు వైట్ కంపల్సరీగా తెచ్చుకోండి. మిగతావి కొన్ని ఇంకొక 100 గ్రామ్స్ అలా 2 కలర్స్ తెచ్చుకోండి. కొంచెం డార్క్ కలరే తెచ్చుకున్నారనుకోండి, ఇలా రాణి రంగు అని కొంచెం అంటే డార్క్ పింక్, వైలెట్, ఇలా స్కై బ్లూ. చూసారు కదా ఎంత కలర్ఫుల్గానో ఉంది ఏనుగు. ఇలా మనం కొన్ని కలర్స్ తెచ్చుకుంటేనండి ఈజీగా అల్లేసుకోవచ్చు. కాస్ట్ తక్కువేనండి. మీరు ఒక 1000 పెట్టుబడి పెట్టుకోండి అబ్బా, అన్నీ అల్లుకోవచ్చు. కుక్క పిల్లలు అల్లుకోవచ్చు, మరలా ఏనుగులు అల్లుకోవచ్చు. ఒక్కొక్కటి నేను చూపిస్తూ ఉంటాను, మీరు మైండ్లో సెట్ చేసేసుకోండి ఏం అల్లుకోవచ్చా ఏంటి అనేది. మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కదా, చాలా తక్కువ బీట్సే పడతాయండి మీకు. వెయిట్ మిషన్ తీసుకుని వెయిట్ మిషన్తో వెయిట్ చూద్దామండి, కొన్ని ఐటమ్స్ ఎన్ని మీకు అల్లుకోవచ్చో అనేది. ఏనుగు ఎంత ఉంటుందో చెప్తానండి. 40 గ్రామ్స్ ఉందండి. ఒక కుక్క పిల్లను కూడా పెడదాము. 75 గ్రామ్స్ ఉన్నాయి. ఈ 2 75 2 అల్లుకుంటాం కాబట్టి 150 గ్రామ్స్కి మీకు 2 కుక్క పిల్లలు 2 ఏనుగులు వస్తాయండి. ఈ 2 ఏనుగులు ఈ 2 కుక్క పిల్లలు 150 గ్రామ్స్ బీడ్స్ పెట్టుకుంటే మీకు వచ్చేస్తాయి. మీరు బయట కొనాలంటే కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుందండి. మీరు సొంతంగా మీ చేత్తో అల్లుకుంటే కాస్ట్ తక్కువ పడతాయి అన్నమాట. ఇది కూడా గ్రహించుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసప్పటికి ఇక కోడి ఫ్యామిలీ ఉందండి మన ఛానల్లోనూ. ఇదిగోండి ఫస్ట్ ఇది కోడి గుడ్డు. ఓకేనా, ఇది కోడి గుడ్డు అనమాట. ఇలా ఒకటి అల్లుకోవాలి. ఒక కోడి ఫ్యామిలీగా మనం షోకేస్లో పెట్టుకోవాలన్నా బొమ్మల కొలువులో పెట్టుకోవాలన్నా ఇలా పెట్టుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం గుడ్డుగా రెడీ అయ్యి బయటికి రావటానికి, గుడ్డు రెడీ అయిపోయి ఒక పిల్లల్లే బయటికి రావడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఇలా ఇక్కడ వేరియేషన్ చూపించాను నేను, ఇక్కడ నిలబడేటట్టుగా. ఎందుకంటే అండి గుడ్డు అంటే ఎలా అయినా పెట్టేస్తాం, అందుకని నిలిచిపోద్ది గుడ్డు అనేది. ఇది అనుకోండి ఇలా కోడి బయటికి రావాలంటే కొంచెం నిలబడాలి కదా, అందుకని దీని వేరియేషన్ ఇలా చూపించాను. చూడండి కలర్స్ కూడా మనమేమో మన ఇష్టం వచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. అచ్చం కోడి పిల్ల ఉన్నట్టే ఉంటుందండి. మూతి
ఇక్కడ చూసారా ఈ షేప్ కానీ ఇవన్నీ. నెక్స్ట్ ఇవి బయటికి వచ్చిన తర్వాత చిన్న పిల్లలు ఇప్పుడే నడకొస్తూ ఉన్నాయన్నమాట ఇవి. ఓకేనా, ఇవి పిల్లలు. ఇక ఇదిగోనో పుంజు, కోడి పుంజు అనమాట. ఇలా వేరియేషన్ చూపించా. ఇది పెట్ట, కోడి పెట్ట, కోడి పెట్ట, కోడి పుంజు, కోడి పెట్ట. ఇవి కోడి గుడ్లు, ఇవి కోడి పిల్లలు అన్నమాట. ఇవన్నీ కలిపి మన ఛానల్లో అల్లే విధానం ఉందండి. ఈ కోడిగుడ్డు వీడియో కూడా ఉంది. ఏం లేదు, మీకు అడుగును వేసేస్తే ఇలా వస్తుంది. ఇది అల్లే విధానం నేను షేర్ చేశాను. ఓకేనా, ఇది ఉంది. ఈ చిన్న బేబీ కోడి పిల్లలు ఉన్నాయి మన దానిలోనూ. కోడి పుంజు ఉంది, కోడి పెట్ట ఉంది. ఇవి 4 మన ఛానల్లో ఉన్నాయండి. అల్లే విధానం ఇవ్వండి. ఈ కలర్స్ వేసి నేను అల్లే విధానం షేర్ చేశాను. కలర్స్ అంటారా, మీ చాయిస్, ఏవైనా వేసుకోవచ్చండి. ఓకేనా, ఇవి అయిపోయాయి. నెక్స్ట్ వచ్చి కృష్ణయ్యని చూద్దామండి. మన కృష్ణయ్యలను చూద్దామండి. చాలామంది ఎన్ని డౌట్స్ అడుగుతారు అనండి ఈ కృష్ణుడిని మాత్రం. ఎప్పటికీ అసలు ఎంతమంది ఉన్నారో చూడండి. అసలు ఇలా పాకుతున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన వెళ్ళిపోతున్నారు ఎటు కావాలంటే అటు. చూసారా, ఇవి మీరు అల్లుకోవాలంటే మన ఛానల్లో ఉన్నాయండి. దీనిలో డౌట్ అడిగారు, క్రిస్టల్ బీడ్స్ వేసుకోవచ్చా, ప్లెయిన్ బీడ్స్ వేసుకుంటే ఎట్లా ఉంటాయండి అని చెప్పేసి. వైట్ బీడ్స్ అంటే రంగులతో అల్లుకుంటే ఎలా ఉంటాయండి అన్నారు. ఇగోండి చూడండి, మీకు నేను చూపిస్తున్నాను ఒక్కొక్కటి. వైట్ అండ్ పింక్ కాంబినేషన్తో ఇచ్చేసాను. ఇక్కడనో మరలా లైట్ గ్రీన్ అండి, ఇది పిస్తా గ్రీన్ స్నఫ్ ఇచ్చేసాను. ఇక్కడ కలర్ కాంబినేషన్ చూసుకోండి మీరు. నెక్స్ట్ ఇక్కడ బేబీ పింక్ తీసేసుకున్నాను బాడీకి. ఇక్కడికి వచ్చేటప్పటికోను మనం బ్లూ తీసేసుకున్నాం. ఈ జ్యువెలరీకి వచ్చేటప్పటికో గోల్డ్ ఇచ్చేసాను అనమాట. ఓకేనా, ఇవిగోండి కలర్స్, డార్క్ కలర్స్ తల్లుకోవచ్చు అన్నారు కదా. గ్రీను అండ్ మెరూన్ వేసానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రిస్టల్తో అల్లాను మరలా. ఇదిగోండి డార్క్ కలరు, క్రిస్టల్ బీడ్స్, వైట్. నెక్స్ట్ ఇంకొకటి షైనింగ్ బీడ్స్. చూసారా, అసలు ఇవిగోండి షైనింగ్ బీడ్స్ అంటారు. ఇవి కూడా మార్కెట్లో కొత్తగా వస్తున్నాయండి. చూడండి, ఈ కృష్ణ వేరియేషన్ తెలుస్తుంది. ఏమో క్రిస్టల్ బీడ్స్, ఇవన్నా షైనింగ్ బీడ్స్. 6 mm, ఇవన్నా 6 mm సైజ్ బీడ్స్తో అల్లానండి. ఇవన్నా 4 mm సైజ్ బీడ్స్తో అల్లా కృష్ణయ్యని. చూడండి ఎంత పాకే కృష్ణుడు ఉన్నట్టున్నాడు. నాకైతే ఈ కృష్ణుడు అప్పటికప్పుడు అల్లానండి. బీడ్స్, షైనింగ్ బీడ్స్ తీసుకొచ్చాక అప్పటికప్పుడు అసలు కృష్ణుడు అల్లితే ఎలా ఉంటారు అన్నట్టు అప్పటికప్పుడు అల్లానమాట. ఎంత ముద్దొస్తారో ఈ కృష్ణయ్య మాత్రం. ఓకేనండి, ఎన్ని అల్లుకున్నానండి, ఇంకా ఇంకా అల్లుకోవాలనే అన్నట్టు అనిపిస్తుందండి కృష్ణుడిని మాత్రం. ఇదిగోండి మన ఛానల్లో అల్లే విధానం ఉందండి. స్టెప్ బై స్టెప్ అల్లే విధానం షేర్ చేశాను. కొంతమందికి హెడ్ పార్ట్ అల్లేనప్పుడు డౌట్ ఉన్నాయండి. మీరు ఇప్పుడు అల్లుకోవాలి, ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళండి, హెడ్ పార్ట్ సపరేట్గా ఒక వీడియో చేశాను. చూడండి మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది. ఒక హెడ్ వరకే నేను సపరేట్గా ఒక వీడియో ఉంది. ఇక్కడ వరకు అల్లుకున్న తర్వాత బాడీ, ఇక్కడ వరకు అల్లుకున్న తర్వాత అండి ఇక్కడ నుంచి కృష్ణుడికి హెడ్ పార్ట్ ఒక సపరేట్ వీడియో ఉంది. అది చూసి అల్లుకోండి, ఈజీగా అల్లేసుకోవచ్చు ఇంకా మీరు. ఓకేనా, పొడవు అడిగారండి కృష్ణుడిది. మీకు ఒక బాడీ వచ్చేటప్పటికి 2.5 inches ఉంటారు. 6 mm సైజ్ బీడ్స్. టోటల్గా అయితే పొడవు 6 inches ఉంటారండి. ఓకేనా, మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇప్పటికే 40 minutes వీడియో వచ్చిందండి. వీడియో లెంత్ ఎక్కువైపోద్ది. ఈ వీడియో ఎంతటితో ముగించేసి మరలా మన సబ్స్క్రైబర్స్ అడిగిన డౌట్స్ పార్ట్ 2లో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.